లైఫ్ ఎప్పుడు మనము అనుకున్నట్టుగా జరగదు. అబ్సల్యూట్లీ నాట్. సక్సెస్, ఫెయిల్యూర్, అప్స్ అండ్ డౌన్స్, షాక్స్, ట్విస్ట్స్, హ్యాపీనెస్, ట్రాజడీస్ అన్నీ కలిపి ఉన్నదే లైఫ్, హ్యూమన్ లైఫ్. చెదిరిన స్వప్నాలు, పగిలిపోయిన గుండెలు, తెగిపోయిన బంధాలు అన్నీ కలిపిందే జీవితం. ఏదో మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మన లైఫ్ను మనం ఎండ్ చేసేయాలనుకుంటాం. ద సూసైడల్ టెండెన్సీ, ఇట్స్ వెరీ బ్యాడ్. సో క్రయింగ్ ఈజ్ ఎ బెస్ట్ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్. అసలు మీ డిప్రెషన్, మీ స్ట్రెస్ కొన్న కారణం ఏంటో ముందు ఐడెంటిఫై చేయండి. అది జనరల్గా మీరు బాస్ మిమ్మల్ని అబ్యూజ్ చేయటము, అందరి ముందు బాస్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయటము, ఆ కెరీర్లో ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్, బ్యాక్ స్టాబింగ్, వెన్నుపోటు పడటము, డిసీవ్ చేయటము, ఒకేదో గొప్ప ఆపర్చునిటీ లైఫ్లో ఇక మిస్ అయిపోయింది, ఇక రాదనేటటువంటి ఫీలింగు, వైస్ వర్సా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. డిప్రెషన్లో ఎక్కువ ఉండేది మనం చేసే తప్పులే. అవతల వాళ్ళు మనకు చేసే కంటే మనము వేరే వాళ్ళు చేసిన మోసం, మనం వేరే వాళ్ళు చేసిన ద్రోహం, మనం డిసీవ్ చేయటం, మనం ఎన్నిపోటు పడవటం, తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదు, మనం చూడలేకపోయామే, వాళ్ళ మోసం చేశామే, వాళ్ళని డిసీవ్ చేశామే. మనకి రూపాయలు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత తల్లిదండ్రులు చాలా చీప్గా, ఎందుకు పనికిరాని వాళ్ళుగా తిట్టడం, వాళ్ళని ఎదిరించడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని అనరాని మాటలు తల్లిదండ్రులు అన్నటువంటి కేసులు ఎన్నో డిప్రెషన్లోనని నాకు తెలుసు నా లీగల్ కెరీర్లో. తల్లిదండ్రులు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, తర్వాత వాళ్ళు శాశ్వతంగా చనిపోయినప్పుడు అది నిరంతరం వాళ్ళకి ఆ డిప్రెషన్, మళ్ళీ ఆ పశ్చాత్తాపంతో రగిలిపోయి అందులో నుంచి బయటికి రాలేరు. ఆ స్ట్రెస్లోంచి, ఆ బ్యాక్ స్టాబింగ్స్, ఎడిపస్ కాంప్లెక్స్, ద మోస్ట్ డేంజరస్. అన్నీ అంటే బయటికి చెప్పుకోలేనిదే డిప్రెషన్. ఎవరితో, ఫ్రెండ్తోనో, ఎవరితోనో, పార్ట్నర్తోనో, హస్బెండ్తోనో, హస్బెండ్ వైఫ్తోనో చెప్పుకుంటే అది డిప్రెషన్ ఉండదు. ఆ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. చెప్పుకోలేనివి, జీవితంలో ఎవరికి చెప్పుకోలేని రహస్యాలు, ఆ చెప్పుకోలేనటువంటి కొన్ని సీక్రెట్స్, అవి కనుక బయటపడితే అతని యొక్క ఎగ్జిస్టెన్స్, అతని లైఫ్, అతని కెరీరు, అతని క్రేజీ మొత్తం సర్వనాశనం అయిపోయేటటువంటి చాలా సున్నితమైన అంశాలు ఉన్నప్పుడే ఒక మనిషి డిప్రెషన్కి లోనవుతాడు.